అమ్మ ఇవాళ మన పని ఏంటంటే బచ్చల కూర తెంచుకొచ్చినాం తోటలా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పని ఏంటంటే మా లచ్చు అమ్మ బచ్చల కూర మా తోటలో తెంచుకొచ్చింది. చూడండి, బచ్చల కూర ఇట్లా నీళ్ళల్లో వేసి నీట్గా కడగాలి. ఎన్ని నీళ్ళల్లో వేసిన నేను బుట్టయి ఒక బుట్టలో ఓడేద్దాం. బుట్ట ఇయ్యి, ఇందాక ఏడేసినావు అదేది ఒక అదంతే బుట్టయి. అవి రెండు ఎందుకు అట్లా పుచ్చులు అవుతున్నాయి లక్ష్మి. అదేంటే ఇట్లా కడుగు, శుభ్రంగా కడుగు. ఇట్లా కడుగు, ఇట్లా పెడదాం బచ్చల కూర. దీన్ని నిన్న పెట్టుకోయినా నేను. ఏం పెట్టుకోపోయినావు? మనకి ఇంత బచ్చల కూర వెళ్ళింది ఇవాళ చెట్లల్లో. నువ్వు తెంచుకున్నావు ఇవాళ? నీ మునక్కాయలు తెపో. ఇవాళ తీసుకోవడానికి మునక్కాయలు తెంచుకున్నావుగా, నిన్ను అడిగినావుగా. తెంచినావా? ఈ వంకాయ కూర తింటావా? వంకాయ కూర ఉంచు, నువ్వు తింటావా? నిన్న తినలే, మా తిన్నాడు కొడుకు. నా కొడుకు తిన్నాడు. అయితే నువ్వు తీసుకోవా ఈరోజు? నువ్వు తిను. సరే, తీసుకోపోతా. నీకు వంకాయ కూర అంటే ఇష్టమా? నీకు చాలా ఇష్టం వంకాయ కూర అంటే. చాలా ఇష్టం, అందుకే నీకోసమే వండిన. అందుకే నిన్న నేను ఏడిపోయింది ఏమన్నది లక్ష్మి? నిన్న ఏమన్నది? పోలీస్ అన్న భార్య అన్నం ఏం పడే కానీ ఈ నీళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం ఆకుకూర కడిగినాం కదా, ఈ నీళ్ళు తీసుకుపోయి ఏదే చెట్టు మొదకన్నా పోయి చెట్టుకు బలం వస్తుంది. పోయి ములక్కాయలు తెంచినావా నువ్వు? బయట పెట్టినావా? చెట్టు పోసిరా. గాడ పెట్టినావు ఎందుకు మరి అవన్నీ? అవునా? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏంటిదంటే మా లచ్చమ్మకి ఆ లైన్ మీద అనుమానం. ఏమనుమానం అంటే ఎవరితో మాట్లాడినా కానీ మా ఆయన ఇది ఇట్లా, మా ఆయన అట్లా అని ఫీల్ అవుతుంటుంది. పాప ఆయన ఏముండదు, చాలా మంచోడు, అట్లాంటివి ఏముండదు. కానీ ఈ అనుమానం అంతే ఫ్రెండ్స్, ఈ అనుమానం అంతే.